దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఆశలత లైవ్ లో అందిస్తారు. ఆశలత, చెప్పండి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే బీఎస్పీ అధినేత్రి మాయావతి ఇప్పటికే విశాఖ చేరుకున్నారు. మరి ఈ రోజు నుంచి వారిద్దరూ కలిసి ఎన్నికల ప్రచారం చేయనున్నారు. మరి కాసేపట్లోనే ప్రెస్ మీట్ లో వారు నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన జోరును పెంచుకున్నారని చెప్పుకోవచ్చు. నిన్నటి నుంచి విశాఖ జిల్లాలో మొత్తం 4 సభల్లో పాల్గొనుండగా 1-2 సభల్లో పాల్గొన్న అనంతరం నిన్న సాయంత్రం బీఎస్పీ అధినేత్రి మాయావతి విశాఖ వచ్చిన సందర్భంగా ఆయన పర్యటన అర్ధాంతరంగా ముగించుకుని ఆమెకు సాదర స్వాగతం పలికి వారిద్దరూ కలిసి నిన్న రాత్రి ఒక హోటల్లో స్థానికంగా ఉన్న ఒక హోటల్లో సమావేశమయ్యారు. దీంతో పాటుగా స్థానికంగా ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో మొత్తం 15 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన అభ్యర్థులతో పాటు 3 లోక్సభ అభ్యర్థులు వీళ్ళందరితో కూడా నిన్న రాత్రి సమావేశమయ్యారు. ముఖ్యంగా ప్రచారం ఏ విధంగా ఉంది, ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరొక వారం రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ప్రచార జోరు ఏ విధంగా ఉంది, ఎంత వేగంగా ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లగలుగుతాము అన్న దాని మీద కూడా చర్చలు జరిగాయి. దీంతో పాటుగా ముఖ్యంగా బీఎస్పీ, జనసేన, అదేవిధంగా వామపక్షాలు వీరి కూటమి విజయం కోసం తీవ్రంగా పోటీ చేస్తున్న నేపథ్యంలో మాయావతి రాక కూడా ఒకంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో ఆమె పర్యటనలు సాగనున్నాయి. ఈ రోజు మరి కాసేపట్లో మనం ప్రస్తుతం చూస్తున్న ఈ వేదికలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు బీఎస్పీ అధినేత్రి మాయావతి, అదేవిధంగా వామపక్షాలు కూడా మీడియా సమావేశాన్ని నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా తమ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది, ఉత్తరాంధ్ర మినహా మిగిలిన ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో బీఎస్పీ తన అభ్యర్థులను నిలబెట్టిన నేపథ్యంలో ఈ కూటమి విజయానికి ఏ విధంగా కృషి చేయాలనే విషయం మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. దీంతో పాటుగా ప్రధానంగా జనసేనకు మాత్రమే ప్రత్యేకమైన ప్రతి నియోజకవర్గ మేనిఫెస్టో ఏర్పాటుకు సంబంధించి కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ మీడియా సమావేశం అనంతరం దానికి సంబంధించిన చర్చలు జరుగుతాయి. తర్వాత మధ్యాహ్నం నుంచి ఇరువురు కూడా విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో జరిగే ఒక బహిరంగ సభలో పాల్గొనడానికి విజయవాడ వెళ్తున్నారు. తదనంతరం రేపటికి హైదరాబాద్ చేరుకుంటారు. రేపు ఉదయం తిరుపతిలో జరిగే ఎస్వీ యూనివర్సిటీలో జరిగే బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం రేపు సాయంత్రం 5 గంటలకి హైదరాబాద్లో జరిగే బహిరంగ సభలో కూడా పాల్గొంటారు. తెలంగాణలో మాత్రం కేవలం లోక్సభ అభ్యర్థుల మీద దృష్టి పెట్టిన నేపథ్యంలో అక్కడ కూడా వారి ప్రచారం ఒకంత ఆవశ్యమైన నేపథ్యంలోనే ఈ పర్యటన మొత్తం సాగుతోంది. అయితే 2 రోజుల ప్రచారంలో కూడా ఆవిడ పర్యటనలో కూడా ముఖ్యంగా పలు సభల్లో పాల్గొంటున్నప్పటికీ కూడా ప్రధానంగా జనసేనకు సంబంధించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా బలోపేతం కావాలి, వాడవాడలో ఇప్పటికే ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఎక్కడ జనసేనకి బలంగా ఉంది అన్నది విషయం మీదతో పాటు బీఎస్పీకి సంబంధించి ప్రధానంగా దళిత ఓటర్లు ఎక్కడెక్కడ ఉన్నారు, వారిని ఎలా పెంచుకోవాలి, వారిని ఏ విధంగా ఆకర్షితులు చేయాలన్న అంశం మీద కూడా ప్రధానంగా చర్చలు జరుగుతాయి. దీనికి సంబంధించి కార్యాచరణ కూడా రూపొందించుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మానస, అయితే ఆశలత, ఇంకెంతసేపట్లో ప్రెస్ మీట్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది? జనసేన అధినేత అలాగే మాయావతి ఇంకెంతసేపట్లో అక్కడికి చేరుకునే అవకాశం ఉంది? వాస్తవానికి ఉదయం 10 గంటలకి స్థానికంగా ఉన్న ఒక హోటల్లో మీడియా సమావేశం నిర్వహిస్తున్నట్లుగా ముందస్తుగా సమాచారం ఇచ్చినప్పటికీ చివరి నిమిషంలో దాన్ని వెన్యూ మార్చిన సందర్భం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం సాయిప్రియ రిసార్ట్స్ కి వెన్యూ మారింది. ప్రధానంగా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ హోటల్స్ దగ్గరికి వచ్చి ఒకంత ఇబ్బంది పెడతారన్న నేపథ్యంలోనే వెన్యూని చివరి నిమిషంలో మార్చినట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో జనసేన అధినేత, అదేవిధంగా బీఎస్పీ అధినేత్రి వీరిద్దరూ కూడా ఇక్కడికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఇప్పుడు కూడా వారు స్థానికంగా ఉన్న ఒక సమావేశ మందిరంలో స్థానికంగా ఉన్న ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళతో పాటు అభ్యర్థులు, లోక్సభ అభ్యర్థులు, అదేవిధంగా మిగతా అభ్యర్థులందరితో కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. చర్చలు జరిగిన అనంతరం మరి కాసేపట్లో సాయిప్రియ రిసార్ట్స్ లో ప్రస్తుతం మనం చూస్తున్న ఈ వేదిక సాక్షిగా మీడియా సమావేశం జరగనుంది. మానస, అలాగే ఆశలత, మరి ప్రెస్ మీట్ లో వీరిద్దరు కాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మాయావతి కాకుండా ఇంకెవరెవరు పాల్గొనున్నారు? ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు బీఎస్పీ అధినేత్రి మాయావతితో పాటు నాదెండ్ల మనోహర్ కూడా ఈ సమావేశ మందిరానికి చేరుకున్నారు. జనసేనకు సంబంధించిన ఒక సీనియర్ నేత ఆయన కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా వీరు 3 మాత్రమే ప్రెస్ బ్రీఫింగ్ లో పాల్గొంటారని సమాచారం ఉంది. మనస, ఈ రోజు మరి ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ ఈ రోజు ఏం ప్రసంగించనున్నారు? ఇంతకు ముందు కూడా ప్రసంగించారు. ఈ రోజు దానికి దీటుగా ఏ విషయాల గురించి ప్రస్తావించనున్నారు?
మనస ఎన్నికలు ఇంకొక వారం రోజులే ఉన్న నేపథ్యంలో ఇప్పటికే నియోజకవర్గాలన్నింటినీ కూడా చాలా వరకు ఆయన ఎలక్షన్ నోటిఫికేషన్కు ముందు ఒకసారి పర్యటించిన విషయం కూడా మనకి విదితమే. అయితే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పలు ప్రాంతాల్లో పర్యటించారు. నిన్న కొన్ని ప్రాంతాల్లో అయితే రద్దయింది. అయినప్పటికీ కూడా ఆయన ఇదివరకే అక్కడ ఉన్న అభ్యర్థులకి చెప్పడం జరిగింది. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఒక స్పెషల్ మేనిఫెస్టో తయారు చేయడానికి జనసేన కార్యాచరణ చేసుకుంది. దీనికి సంబంధించి ఆయన నియోజకవర్గమైన గాజువాకలో 64 పాయింట్లతో కూడిన ఒక మేనిఫెస్టోను కూడా ఆల్రెడీ రెడీ చేసిన విషయం కూడా మనకి తెలిసిందే. ఇదే విధంగా ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన ఒక మేనిఫెస్టో రూపకల్పనకు కూడా ఆయన ఇప్పటికే ఎవరైతే అక్కడ పోటీ చేస్తున్నారో వాళ్ళకి దిశానిర్దేశం చేయడం జరిగింది. వాటన్నిటి గురించి కూడా ఆయన చెప్పే అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణ కూడా తమ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏదైతే ఒక మేనిఫెస్టో ఉందో దాన్ని 2 days లో రిలీజ్ చేస్తామన్నారు. మోస్ట్ ప్రాబబ్లీ ఈ రోజు దానికి సంబంధించిన ప్రకటన కూడా ఉండబోతోంది. మొత్తం మీద వీరంతా కూడా జనసేనకు సంబంధించిన అభ్యర్థులంతా కూడా మేనిఫెస్టోని ఒక బాండ్ పేపర్ మీద రాయడంతో పాటు దాన్ని ప్రజలకు ఇవ్వడం, ఒకవేళ మేనిఫెస్టోలో ఉన్న అంశాలు ఏవైనా తాము చేయకపోతే, అధికారంలోకి వచ్చిన తర్వాత చేయకపోతే కోర్టుకు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది అని ప్రజలకు చెప్పడం కూడా జరుగుతోంది. దీనికి సంబంధించిన విషయాలైతే ఇప్పుడు చెప్పే అవకాశం ఉంది. దీంతో పాటుగా భవిష్య కార్యాచరణ ఈ వారం రోజుల్లో ఏ విధంగా ఉండబోతోంది, ఎక్కడెక్కడ అభ్యర్థుల బలాబలాలు ఏ విధంగా ఉన్నాయనే దాని మీద కూడా ప్రధానమైన పోటీ వారికి ఎవరితో ఉంటుంది. గతంలో కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది, టీడీపీ కాదు మాకు పోటీ, ప్రధాన ప్రత్యర్థి వైసీపీ అని చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన ప్రకటన చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మనస రైట్ ఆశలతో థ్యాంక్ యూ.